నూతన కలెక్టరేట్ నిర్మాణమే గాక కలెక్టరేట్లో పని విధానాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు సానుకూలంగా ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్స్ రేషన్ కార్డ్స్ ఇవ్వడం కావచ్చు, సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు, 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడం కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఆ విధంగా రాబోయే కాలంలో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, రైతాంగ ధాన్య కొనుగోలు కావచ్చు, గృహ నిర్మాణం ఫస్ట్ ఫేజ్ అయినటువంటి ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడం కావచ్చు, మళ్ళీ కొత్త సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, మున్సిపల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అన్ని రకాల అంశాలకు జిల్లా కేంద్రం పరిపాలనా కేంద్రంగా జిల్లా అభివృద్ధి ఈ రాష్ట్రంలోనే మరి 33 జిల్లాల్లో కరీంనగర్ నెంబర్గా ఉంచడానికి రాజకీయాలకు అతీతంగా ప్రజలు అందరం అధికారులు అందరూ కూడా కలిసి ఒక చారిత్రాత్మకమైనటువంటి కరీంనగర్ ఈ గడ్డను అగ్రభాగాన నిలబెట్టుకోవడానికి ఇరిగేషన్ పరంగా కావచ్చు, టూరిజం పరంగా కావచ్చు, లేదా ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కూడా శాతవాహన యూనివర్సిటీ ఉంది. అందులో లా కాలేజు, అదేవిధంగా ఎల్ఎల్ఎం కాలేజ్తో పాటుగా ఫార్మసీ కాలేజీలతో పాటుగా అన్ని కోర్సులను కూడా మరి తీసుకొని వచ్చి ఆ యూనివర్సిటీ 10 సంవత్సరాలుగా ఒక్క కోర్సు కూడా రానటువంటి మళ్ళీ యూనివర్సిటీని కూడా ఎడ్యుకేషన్ పరంగా అటు మెడికల్ కాలేజీతో పాటుగా హాస్పిటల్, అదేవిధంగా టీచింగ్ హాస్పిటల్గా దాన్ని అప్గ్రేడ్ చేయడం కావచ్చు, ఈ విధంగా వైద్య విద్య తదితర అన్ని అంశాల లోపల మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన నేను కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, లక్ష్మణ్ కుమార్ గారు కానీ, సహచర శాసనసభ్యులు మా ప్రజలందరం కూడా కలిసి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరిస్తూ అభివృద్ధి చేస్తూ అగ్రభాగాన్ని నిలబెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నామన్న మాట మనం చేస్తాం. హెలిప్యాడ్ గవర్నర్ కూడా ఎట్లా వీఐపీ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఈరోజు మారుతున్న కాలానికి అనుగుణంగా ఒక హెలిప్యాడ్ కూడా అక్కడ నిర్మించడం జరుగుతుంది అందరి అవసరాల కొరకు. అంటే కలెక్టరేట్తో పాటు కలెక్టర్ గారు అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. కలెక్టరేట్తో పాటుగా శాతవాహన యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మున్సిపాలిటీకి శాతవాహన యూనివర్సిటీ అన్నీ వస్తాయి, లా కాలేజ్ అన్ని శాతవాహన యూనివర్సిటీతో పాటుగా మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర శాఖలకు సంబంధించినటువంటి R&B ఇంకా శాఖలకు సంబంధించి ప్రారంభించాల్సినవో శాంక్షన్స్ అయి లేదా ఇనాగ్రేషన్ స్టేజ్కి ఉన్నటువంటి వాటన్నిటిని కూడా కలెక్టర్ గారు క్రోడీకరించుకొని వాటన్నిటిని లిస్ట్ అవుట్ చేస్తాం. జిల్లా కలెక్టర్గా ఇక్కడ కేంద్రంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినప్పుడు ఈ జిల్లాకు సంబంధించి కొన్ని అపరిష్కృతంగా హామీలు గతంలో ఇచ్చినటువంటి వాటన్నిటిని కూడా పరిష్కరిస్తూ జిల్లా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా సానుకూల నిర్ణయాలను కూడా తీసుకుంటామనేటువంటి ఆకాంక్ష తీసుకుంటాం. ఏం వదిలిపెట్టలే. మానేర్ రివర్ ఫ్రంట్ మేము వచ్చిన తర్వాతనే సెకండ్ ఫేజ్ శాంక్షన్ అయింది. ఊరికైనా రాజకీయ ఆరోపణ చేస్తే తప్పు. వాళ్ళు పెట్టిపోయినటువంటి బకాయిలను కట్టేటువంటి బిల్లులు వాళ్ళు శాంక్షన్ చేసి మేము బాగా చాలా మీకు తెలుసు 2014 నుంచి 18 మధ్యలో చేసినటువంటి అనౌన్స్మెంట్ అది. తుమ్మ చెట్లు కొట్టేసారు 2018 ఎన్నికలకు ముందు. ఏం పనులు ప్రారంభమైనా తెలుసు. నేను రాజకీయ విమర్శ చేయదలుచుకోలే. మానేర్ రివర్ ఫ్రంట్ మీద ఎప్పుడు ఏడ కొబ్బరికాయ కొట్టారు, ఏడ పనులు ప్రారంభించారు, తీగల వంతెన ఏమైంది, తీగల వంతెన మీద మేము ఏమైనా ఫిర్యాదు చేసినామా, తీగల వంతెన స్టాండర్డ్స్ ఏంటి, అదంతా చర్చ అనవసరం. ఇప్పుడు వాటన్నిటిని వినియోగంలో తీసుకొచ్చి వాటన్నిటికీ అవరోధంగా ఉన్న డంప్ యార్డు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చేయలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మంత్రి వచ్చినాడు కూడా ఓపెన్గా అడిగినాం డ్యాస్ మీద. ఇవాళ కూడా మళ్ళీ అడుగుతాను, కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరము. ఆ డంప్ యార్డ్ అనేది ఆ ప్రాంతానికి సంబంధించి ఒక అవరోధంగా మారింది. అభివృద్ధితో పాటుగా ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకారం లేని అది అసాధ్యం. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రం బాధ్యత కాబట్టి వాళ్ళ సహకారం ఓపెన్గా టక్కర్ వాళ్ళ కట్టారు మంత్రి వచ్చినాడు కూడా ఓపెన్ డ్యాన్స్ మీద అడిగినాం మేము. మంత్రి గారు కూడా ఇక్కడ నుంచి ప్రాధాన్యత చేస్తున్న మంత్రి గారు సహకారం మళ్ళీ ఒకసారి మీ ద్వారా కోరుతా ఉన్నా. దాని మీద కొంత సీరియస్గా వర్క్ చేయమని కోరుతా ఉన్నా.